హాయ్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు పాలక్ పన్నీర్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్లీన్గా వాష్ చేసుకున్న పాలకూర ఒక కట్ట వేసుకొని ఇలా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారనివ్వండి, పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఉల్లిగడ్డలు, 3-4 పచ్చిమిర్చి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు బరకగా పట్టుకున్నా పర్లేదు, మెత్తగా పట్టుకున్నా పర్లేదు. నేనైతే ఇలా బరకగానే పట్టుకున్నానండి. ఆ తర్వాత అదే జార్లో పాలకూర, మనం ఉడికించి పెట్టుకున్న పాలకూర, 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోండి. జీడిపప్పే టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. బాగా కలుపుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకోండి. లైట్గా కొన్ని వాటర్ పోసుకోండి, జీడిపప్పు వేసాం కాబట్టి మాడిపోతుంది. ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడు మీరు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీలో పన్నీర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి. పన్నీర్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను. మళ్ళీ ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. పన్నీర్ని ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి మీరు. ఇలా చిక్కగా అయ్యాక మీ దగ్గర కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.